పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ కొనసాగుతుంది. టోల్ ప్లాజాలో మొత్తం 16 బూతులు ఉండగా విజయవాడ వైపు 11 గేట్లను తెరిచారు. 2 రోజుల నుంచి 1,43,000 వాహనాలు వెళ్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. తూప్రాన్పేట నుంచి పంతంగి టోల్ ప్లాజా వరకు వాహనాల రద్దీ భారీగా కొనసాగుతుంది. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో యూటర్న్ ఉండడంతో పట్టణ కేంద్రంలో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా టోల్ ప్లాజా వద్ద అదనంగా 100 మందిని టోల్ అధికారులు నియమించారు. 165 మంది ట్రాఫిక్ పోలీసులు, ల్యాండ్ ఆర్డర్ పోలీసులు, 250 మంది మొత్తం 400 మంది పోలీసులు జాతీయ రహదారిపై ఎలాంటి ప్రమాదం జరగకుండా వాహనదారులకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ ట్రాఫిక్ ను నియంత్రిస్తున్నారు. ప్రతి 3 సెకండ్లకు ఒక వాహనం చొప్పున టోల్ ప్లాజా నుంచి వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు కూడా వాహనాల రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా పోలీసులు జాతీయ రహదారిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.